హలో అండి. నమస్తే. ఆహ్, రోజు ఏదో ఒకటి టాపిక్ గుర్తొస్తే మీకు చెప్తుంటాను కదా! ఈరోజు నేను చెప్పబోయేది పిల్లలని విపరీతంగా ఒకే మాట పదే పదే రోజు వాళ్ళని చెప్పి సతాయించటం. అంటే ఎవరి పిల్లల మీద ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి? వాళ్ళు బావుండాలని, వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని, వాళ్ళు లైఫ్‌లో చాలా గొప్పవాళ్ళవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇదే విషయంలో భాగంగా ఫోను చూడకూడదు, సినిమాలకెళ్ళకూడదు, సినిమాలు చూడకూడదు, ఫ్రెండ్స్‌తో ఎక్కువ ఆడకూడదు, సరిగ్గా కూర్చోలేదు, నిల్చోలేదు, తినలేదు, పడుకోలేదు, టీవీ ఎక్కువ సేపు చూసా, ఏదో ఒక విషయంలో గురించి మనకు నచ్చిన బట్టలేసుకోలేదు. వాళ్ళని సాధిస్తూనే ఉంటారండి పేరెంట్స్ కొంతమంది. అంటే నేను ఇది అందరి గురించి చెప్పట్లా. దయచేసి ఎవరి గురించి కూడా ఉద్దేశించి చెప్పట్లేదండి. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళలో కరోనా టైంలో ఫోను కోసం ఆహ్, కూతురంటే పంచ ప్రాణాలు పెట్టుకున్న ఒక తండ్రి కోప్పడ్డారు. ఆయన మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాక చాలా బాధపడి ఆహ్, ఈవినింగ్ ఎళ్ళాక పాపకి సర్ది చెప్పి, పోనీ డబ్బులొచ్చినప్పుడు లేదా ఇంకొంచెం పెద్దయ్యాక ఒక మంచి ఫోన్ కొనిపెడతానని చెప్దాం అనుకున్నారు. ఈ తిట్టిన ఆ పాప ఎంటరింగ్ టీనేజ్ అంటే 12, 13 ఇయర్స్ పాప ఆ తిట్టిన తిట్లను తీసుకోలేక ఈవినింగ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందండి పాప. ఆ తండ్రి జీవితాంతం ఎంత మానసిక వ్యధ చెప్పండి. అంటే మీరు తిట్టండి. ఇంకా గట్టిగా కోపమొస్తే మగ పిల్లలతో ఒక దెబ్బ కూడా వేస్తారు. ఎందుకంటే అంత సతాయిస్తున్నారు పిల్లలు ఇవాళ రేపు. మళ్ళీ 10 మినిట్సో, 15 మినిట్సో అట్‌లీస్ట్ వాళ్ళు మీ ముందు నుంచి వెళ్ళక ముందే మళ్ళీ దగ్గరకు తీసుకోండి. ఆప్యాయంగా మీరు ఎందుకు తిట్టారో చెప్పండి. కోపడ్డా కదా నాన్న సారీ నేను ఇంక నెమ్మదిగా కొంటాలే. అలా ఏదో ఒకటి వాళ్ళకి ముద్దు చేసి చెప్పండి. ఇదివరకు పిల్లల్ని కొట్టడం, తిట్టడం వాళ్ళకి చాలా కామన్. చాలా లైట్ తీసుకునేవాళ్ళు. మళ్ళీ నార్మల్ అయిపోయి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేంటి ఒక పిల్లలు, ఇద్దరు పిల్లలు అవ్వడం వల్ల విపరీతమైన ప్రేమాభిమానాలు పెట్టుకొని ఏదంటే అది వాళ్ళకి కొనిచ్చి స్కూల్లో ఏమన్నా అంటే రయ్యిమని పోట్లాట్లకి వెళ్ళిపోయి ఆడిందాట పాడింది పాటగా పెరిగేసరికి వాళ్ళకేమవుతుందంటే వాళ్ళనుకున్నది జరగకపోతే భరించలేని స్థితిలో ఉన్నారండి పిల్లలు. అలానే పెద్దయితే టీనేజర్స్ అయిపోయాక కూడా ఈ లవ్ అఫైర్స్ కానివ్వండి, చదువు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అనుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో కానీ, స్కూళ్ళలో సీట్స్ రాకపోయినా కూడా ఏది తీసుకునే స్టేజ్‌లో అయితే పిల్లలిప్పుడు లేరు. చాలా సీరియస్ తీసేసుకుంటున్నారు. కాబట్టి మీరు తిట్టండి, కోప్పడండి, ఏదన్నా చేయండి. కానీ మళ్ళీ అంతే పేషెన్స్ తోటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నెమ్మదిగా, ప్రేమగా నచ్చచెప్పి, బుజ్జగించి చెప్పండి. మీరు గనక ఆ పని మీకు నచ్చినట్టు గనక లేదా మీరు మంచిదని వాళ్ళు చేయకపోతే మీరు ఎంత బాధపడతారో వాళ్ళకి తెలియచేయనివ్వండి. నా వల్ల అమ్మ నన్నింత ప్రేమించే అమ్మా, నాన్న వాళ్ళు బాధపడకూడదు. నేను ఈ చేసే పని వల్ల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అనేసి. ఆహ్ చెడ్డ పని చేస్తే అంత స్ట్రిక్ట్‌గా వాళ్ళతో ఉండండి. మీరు ఒకరోజు మాట్లాడడం మానేయండి. మళ్ళీ మీ మాటే వింటారు వాళ్ళు. అంతేగాని నేను ఢిల్లీ ఎళ్ళినప్పుడు టూర్‌కి అక్కడ కేజ్రీవాల్ గారు మినిస్టర్‌గా ఉన్నప్పుడు రేడియోలో ఒక యాడ్ వచ్చేదండి. ఆహ్, మీకు తెలుసు కదా! రేప్ చేసి ఇంకా మాట్లాడడం చాలా ఘోరంగా అసలు పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, మగ పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలీదు కొంతమందికైతే. వాళ్ళకాయన చెప్తారు. రిష్తా నాతా తోड़ दो ऐसे बच्चों से అలాంటి వాళ్ళతో అసలు మీరు పిల్లలని కూడా మీరు కన్సిడర్ చేయడానికి వీల్లేదు. అంతటి పరిస్థితి తెచ్చుకోకూడదంటే ఏం చేయాలి? రెగ్యులర్‌గా పిల్లలు వాళ్ళు బయటికెళ్ళినా, ఫ్రెండ్స్‌తో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా వాళ్ళు ఏం చేస్తున్నారనేది మీకు తెలియాలి. మేము ఒక రిసార్ట్స్‌కెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే మేము ఫ్యామిలీతో వెళ్తాం ఎక్కువగా. వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలొస్తారంటే అసలు మగవాళ్ళు కూడా పనికిరారు. వాళ్ళు నిజంగా వాళ్ళ పేరెంట్స్‌కి తెలుసో, తెలీదో వాళ్ళు ఎక్కడికెళ్తున్నారని చెప్పొస్తారో నాకైతే చూస్తే గాబరాగా ఉంటుంది. మంచిగా పెంచుకున్న పిల్లలే వాళ్ళ లైఫ్‌లు ఎలా ఉంటున్నాయో ఈ మధ్య తెలియట్లేదు. మరి బయటికెళ్ళిపోయి వాళ్ళ లైఫ్‌లు పాడైపోతే చివరికి బాధపడేదెవరు? చివరికి పేరెంట్సే కదా! మీరు ఇంట్లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే వాళ్ళు తప్పు చేసినా మీతో చెప్పుకునే అంత ప్రేమానురాగాలు మీరు ఉంచుకోండి. ఇది నేనెప్పుడు చెప్తాను. వాళ్ళకి ఇంట్లో ఆ స్వేచ్ఛ, ఆ ప్రశాంతత అంత ఆహ్, లిబర్టీ గనుక లేదనుకోండి వాళ్ళు బయటికెళ్ళిపోయి వాళ్ళసలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు.
ఏం చేయటానికి ఇష్టపడండి. విపరీతమైన సాధిచ్చేస్తుంటే తల్లిదండ్రులు ప్రతిదానికి వాళ్ళకి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనేంత ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. మాలోనే చెప్తున్నానండి. బయటికి వెళ్ళిపోయి ఎందుకురా ఇంట్లో ఇల్లు పట్టుకుని మీ ఇంట్లో ఉంటే లేదు మా నాన్న సాధిచ్చి నాకు ఆ ఇంట్లో ఉండాలంటే నాకు నరకంగా ఉంది. చావలేక బతుకున్నట్టుగా ఉంది. నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదని చెప్పారు. మా దాంట్లోనే జరిగింది నేను చెప్తున్నానండి. బయట ఎందుకో ఉదాహరణ అబద్ధాలు కల్పించి చెప్పడం ఎందుకు. కాబట్టి పిల్లల్ని ప్రేమించండి. కానీ అతిగా స్వేచ్ఛ ఇవ్వద్దు, అతిగా ప్రేమించద్దు. అన్ని లిమిట్ లో పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారంటే ఎప్పుడు ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్మద్దు. నమ్మినట్టే ఉండండి. అవునని చెప్పండి. ఏ చెప్పినా నీకేం తెలుసు, వాళ్ళు చూడు, వాళ్ళ పిల్లల్ని చూడు ఎంత బాగున్నారో ఎప్పుడు కంపేర్ చేసి ఎప్పుడు వేరే వాళ్ళని పొగిడి వాళ్ళని డిమోటివేట్ చేసి వాళ్ళు ఎందుకు పనికిరావన్న బాధ వాళ్ళకి కల్పించి, మా నాన్న కూడా చిన్నప్పుడు ఇలానే అంటుండేవారు, నేను ఎందుకు పనికిరానని చిన్నప్పటి నుంచి వాళ్ళు అనేవారు, నా లైఫ్ ఇంతే కాబోలు అని వాళ్ళని డిప్రెషన్ లోకి తోసేసి ఇచ్చేయకుండా ఏం చేసినా అప్రిసియేషన్ చిన్నప్పటి నుంచే. అబ్బాయి ఎంత బాగా చేసేవారండి, అంతకంత చేసి చూపిస్తారండి పిల్లలు. జనరేషన్ ఎలా ఉంది అసలు. కాబట్టి మనకు ఉండాల్సిన తల్లిదండ్రులకి ఓర్పు. వాళ్ళు అసలు భయంకరమైన అల్లరిని తట్టుకునే ఓర్పు అయితే తల్లిదండ్రులకి ఇప్పుడు చాలా కావాలి. చక్కగా పెంచుకోండి. మంచి సొసైటీ, మనమేమి సొసైటీలకు వెళ్ళి బాగు చేయక్కర్లా గానీ మన పిల్లల్ని మనం ఒకళ్ళ చెడు చేయకుండా వేరే వాళ్ళ నాశనం చేయకుండా పెంచితే సొసైటీకి బోల్డంత మేలు చేసినట్టే. మీరేమంటారు? ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఇలా మా పాప సూసైడ్ చేసుకుని చనిపోయిందండి ఫోన్ కోసం అంటే, ఆ పాప ఉండి ఉంటే ఎన్ని కలలుగా ఎంత అందమైన పాప అలా కళ్ళ ముందు చిన్న చిన్న విషయాలకి ఫోన్ కోసం అక్కా చెల్లెలు కొట్టుకొని సూసైడ్. ఇంత చిన్న చిన్న విషయాలకి అంతవరకు వెళ్ళిపోతున్నారంటే తిట్టండి. మళ్ళీ వెంటనే వాళ్ళకి జస్టిఫికేషన్, ఇందుకు నాన్న నీకు నెమ్మదిగా చేస్తా, కోపం వచ్చేస్తుంది నాకు ఆ టైంలో, నువ్వేమి ఇదవ కానీ మళ్ళీ దగ్గరకు తీసుకోండి పిల్లల్ని. మీతో తప్ప ఎవరితోనూ వాళ్ళ రహస్యాలు షేర్ చేసుకునే అంత ఆ ఇది వాళ్ళకి ఇవ్వకండి. ఎప్పుడు మీతోనే మీ పిల్లల్ని ఉంచుకోండి. అన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేంత ప్రేమానురాగాలు పంచి మంచి జనరేషన్ ని మీ క్రియేట్ చేయడం మాత్రం మీ చేతుల్లోనే ఉందండి. ఏదైనా తప్పు చేస్తే అమ్మతో చెప్తే చంపేస్తుందేమో, ఇది నేను అమ్మకు చెప్పలేను, నాన్నతో చెప్తే ఇంక ఇంటికి వెళ్ళటానికి భయం వేసి అట్నుంచటే పారిపోయే మగ పిల్లలు. ఇది వరకు ఆ ఫాదర్ మా తాతగారిది చెప్పేవారు. మా నాన్నగారు నరసాపురం కుర్చీ వేసుకుని అలా ఇలా పడుకొని ఉంటే వెనకాలకి పిల్లలందరూ వెనకాల తిరిగి నాన్న కనపడకుండా వెనకాల ఎక్కడి నుంచో వెళ్ళేవాళ్ళు. అంత భయంతో పెరిగేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు అలా కాదు కదా. ఈ జనరేషన్ వేరు, ఈ వాతావరణం వేరు, తిండి వేరు, రకరకాల మనుషులు, పెద్ద పెద్ద స్కూళ్ళ బట్టి వాళ్ళ ఆలోచనలు ఇలా రకరకాల పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి వాళ్ళతో అనుక్షణం ఉండటం, ఎంత టైం లేకపోయినా వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఈ రోజు నాకు ఆలోచిస్తుంటే ఇది గుర్తొచ్చింది. సో మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఏది కల్పితం లేదండి. నేను చూసి నాతో షేర్ చేసుకునే ఎక్స్పీరియన్సెస్ మీతో చెప్తున్నాను. రేపన్నాడు మీరు పిల్లల విషయంలో ఏ బాధ పడకూడదు. పిల్లలు బాధపడితే ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదన్నా అయితే జీవితాంతం ఏడ్చేది తల్లిదండ్రులే. కాబట్టి ఒక చెడు వ్యసనం అలవాటు అయిపోతే మళ్ళీ అది మాన్పించడానికి ఎంత బాధపడుతున్నారు పేరెంట్స్ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. కాబట్టి టేక్ కేర్.